అరే ఇప్పుడే మా ఊళ్ళో ముచ్చట పట్టుకొచ్చారు, అదైతే ఒకసారి చూసేద్దాం పారి. ఈ నడుమ సీఎం రేవంత్ సారు గేట్లు తెరిచినాము అన్నట్టు చెప్తున్నాడు కదా. ఆగో దాని మీద కొంతమంది షేయి పార్టీ లీడర్లు ఏమంటున్నారో చూడర్రే. డోర్ తెరుస్తాం అంటున్నారు. కాంగ్రెస్ కు మోసం చేసిన దొంగలను కూడా మీరు లోపలికి తీసుకొస్తే అలాంటి మళ్ళీ చచ్చిపోయే ఛాన్స్ ఉంది, కార్యకర్తలు చచ్చిపోయే ఛాన్స్ ఉంది. అబ్బర కొడుకు చూసి గట్టిగా సురుకు పెట్టిండు కదా. సీఎం సారు ముంగట్నే ఆ పక్కన ఊకున్న జంపింగ్ లీడర్ కు గట్టిగా జలక్కిచ్చిండు. ఇక అసలు ముచ్చట్లకు పోతే చేవేళ్ల పార్లమెంటు సీటు ఎట్టెట్ట గెలుచుకోవాలి, దానికి ఏమేం చెయ్యాలి అని లీడర్లను అంతా పిలుచుకొని మాట ముచ్చట చేసిండు ముఖ్యమంత్రి. గదే మీటింగ్ కు వచ్చిండు చేవేళ్ల షేయి పార్టీ సీనియర్ లీడరు కిచ్చన గారి లక్ష్మారెడ్డి. మరిగా షేయి పార్టీల లీడర్లే లేనట్టు చేవేళ్ల ఎంపీ టికెట్ కారు పార్టీలకెళ్ళొచ్చిన రంజిత్ రెడ్డికి ఇచ్చిండ్రని నారాజు అయిండో ఎట్టనో తెలియదు గాని మనసుల గట్టిగానే పెట్టుకున్నట్టుంది కేఎల్ఆర్. అందుకే మీ గేట్లు చల్లకుండా ఆ గేట్లు జల్దిగా బంద్ చేయండి అన్నట్టే మాట్లాడిండు. సీఎం సారు గేట్లు తెరిచి పెట్టినందుకే ఒకప్పుడు షేయి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళంతా మళ్ళా ఇప్పుడు అదే పార్టీలో వచ్చి షరీక్ అవుతున్నారు అన్నట్టు మాట్లాడిండు. జంపింగ్ లీడర్లు చేయబట్టి అసలైన షేయి పార్టీ వాళ్ళ టికెట్లకి ఎసరొస్తున్నది అన్నట్టు బాధపడ్డాడు. అంతేకాదు నిజమైన షేయి పార్టీ లీడర్లు చచ్చిపోతారు అన్నట్టు రేషం కొద్ది మాట్లాడిండు. గేట్లు బంద్ చేయర్రి అని సీఎం సార్కు చెప్పకనే చెప్పుకొచ్చిండు. ఇక ఇట్లా అన్నడాని ఆయనతో చేవెళ్ళ రంజిత్ రెడ్డిని పరిశాన్ చేస్తాడేమో అనుకునేరు. ఇక చూడు రాటానికి ఏమన్నాడో. గదా అన్నట్టు ఎట్టనోగా అట్లా తిప్పల పడతాం గాని అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక ఇది అంతోగెత్త అయితే ఒక్క కేఎల్ఆరే కాదు, తత్తిమ షేయి పార్టీ లీడర్లు కూడా సీఎం సార్ గేట్లు ఎత్తిన ముచ్చట మీద గట్టిగానే నారాజు అవుతున్నారట. మొన్ననే VH కాక పద్ధతి కాదన్నట్టు మాట్లాడిండు. ఇంకింత మంది కూడా లోపటనే చేతులు నలుపుకుంటున్నారట. మరిగా గేట్లు తెరిచే పెడతారో మూస్తారో ఏమైతుందో చూడాలి.